హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో ఆయన శత్రువులను సైతం ప్రేమించేటువంటి విధంగా పరిపాలన సాగిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంది. ఇన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా సంయమనం పాటిస్తూ పరిపాలన సాగిస్తున్నారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రెండవ వైపు వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, తర్వాత క్యాడర్కు తగిన న్యాయం చేయటం అనేటువంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్నారు. కానీ కొంతమంది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు చెలరేగిపోతున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇటీవల కాలంలో వైరల్ అయినటువంటి 2 ఫోటోలు కనుక మనం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు ఏ విధంగా అధికారులు వ్యవహరించారు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద చర్చకు దారి తీస్తున్నాయి. ఆ 2 ఫోటోలు ఏమిటి అనే దాని మీద నేను మీకు విశ్లేషణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ 2 ఫోటోల్లో ఒకటి మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది, గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి. ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో జనరల్గా ఏంటంటే వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి 10-1 అడంగుల కోసం గ్రామ వార్డు సచివాలయాలకు వస్తూ ఉంటారు. ఆ 10-1 అడంగులు ప్రొడ్యూస్ చేస్తే కానీ బ్యాంకుల్లో రుణాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే గ్రామ వార్డు సచివాలయాలకు వచ్చి వాళ్ళ భూములకు సంబంధించినటువంటి వివరాలను తీసుకెళ్తూ ఉంటారు 10-1 అడంగులకు సంబంధించి. సో అవి తీసుకొని బ్యాంకర్స్కి ఇస్తే బ్యాంకర్లు లోన్ ఇస్తారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళి ఆ 10-1 అడంగుల్ని అడిగినప్పుడు ఇచ్చేటువంటి ధ్రువపత్రాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పుడు దాంట్లో ఒకటి వైరల్ అవుతున్నటువంటిది ఈ సర్టిఫికేట్. సో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయిపోయింది. ఈ 3 నెలలు అయిపోయిన తర్వాత కూడా అధికార యంత్రాంగం ఇంకా మేల్కొనలేదు. ఆ సర్వర్ని ఇంకా మార్చలేదు. ఆ సర్వర్లో ఉండేటువంటి ఆ ధృవీకరణ పత్రాల యొక్క డిజైన్ని మార్చలేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే చాలా క్లియర్గా ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటి యాక్ట్ని రద్దు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇంకా కనిపించకూడదని చెప్పారు. ఇక నుంచి ఇచ్చేటువంటి ధృవపత్రాలు రాజముద్రతో ఉండాలి అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఏ గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండేటువంటి ధృవపత్రాలనే ఇస్తూ ఉన్నారు. ఇది వైరల్ అవుతున్నటువంటి న్యూస్, అది నిజం కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు మరొకసారి స్పందించారు. అధికార యంత్రాంగానికి చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి జారీ చేసేటువంటి ధృవపత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి కానీ లేదా ఇతరుల బొమ్మతోటి కానీ ఇస్తే ఉద్యోగాలు ఉండవు, సస్పెన్షన్కి గురవుతారు అనేటువంటి తీవ్రంగా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి జారీ చేసినటువంటి ధృవపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోండి అని కూడా చెప్తున్నారు. వెనక్కి తీసుకొని రాజముద్రతో ఉండేటువంటి పత్రాలనే ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ అధికార యంత్రాంగంలో మాత్రం ఇంకా నిర్లిప్తత పోలేదు. పని చేసేటువంటి తత్వం ఇంకా రాలేదు. పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా ఇంకా చాలామందికి వచ్చినటువంటి దాఖలాలు అధికార యంత్రాంగంలో కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల జీతాలు 1వ తారీఖు మాత్రం ఇస్తున్నారు. ఆ జీతాలు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు తగిన విధంగా పనిచేయడానికి కొంతమంది అధికారులు సిద్ధంగా లేరు అనడానికి ఈ ఫోటో ఒక ఉదాహరణ. ఈ ధృవపత్రం, ఇది ఫోటో కాదు, ధృవపత్రం. ఇటీవల 10-1 అడంగులకు సంబంధించినటువంటి ధృవపత్రాలు జారీ చేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ సచివాలయాలు ఇస్తున్నటువంటి ధృవపత్రాలు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, అలాగే చుట్టూరు నవరత్నాలకు సంబంధించినటువంటి సింబల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తున్నారు. మరి ఇలాంటి యంత్రాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్చలేకపోతున్నారా, లేదంటే అధికార యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తప్పు చేసినా క్షమిస్తారులే, ఆయన పెద్దగా సీరియస్గా తీసుకోరు,
జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసులు పెట్టించరు లేదా హింసకు గురి చేయరు అని భావిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి మంచితనమే వాళ్ళల్లో నిర్లక్ష్యాన్ని పెంచుతుందా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక మరొక ఫోటో మీకు చూపిస్తాను. ఆ ఫోటోని చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే అధికారులు ఎంత స్వేచ్ఛను అనుభవిస్తారు, ఎంత స్వేచ్ఛతో వాళ్ళు ఉంటారు, మెలుగుతారు, ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టేస్తారు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఫోటోలో మీకు మంత్రులు ఉన్నారు. ఇక్కడ చూడండి, నారాయణ గారు ఉన్నారు, పక్కన హోంశాఖ మంత్రి ఉన్నారు అనిత గారు, ఆ తర్వాత ఇక్కడ ఉన్న రామానాయుడు గారు ఉన్నారు, ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్లు ఉన్నారు. ఇక్కడ ఎదురుగా ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, రౌండ్ చేసి సిసోడియా గారు. ఈయన సిసిఎల్ఏ అలాగే రెవెన్యూ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి. ఈయన కూర్చున్నటువంటి పొజిషన్ ఒకసారి చూడండి, కాలు మీద కాలు వేసుకొని ఈ మంత్రులు ఈయన కూర్చున్నారు. ఇది ప్రోటోకాలా? మంత్రుల దగ్గర ఇలా కూర్చోవడం ప్రోటోకాలా? అసలు మంత్రులు అంటే ఐఏఎస్లకి ఐపీఎస్లకి లెక్కలేని తరమా అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే దీంట్లో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర, ఈయన అలసిపోయి ఆఫీస్కి వచ్చినప్పుడు కూర్చున్నటువంటి ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టారు అనేది కూడా వాదన ఉంది. అయితే ఈ ఫోటో కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అంతగా విలువ ఇవ్వరు అనేటువంటి ఒపీనియను చాలా కాలం నుంచి ఉంది. ఎందుకంటే 95లో చంద్రబాబు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా 2004 వరకు ఆయన ఉన్నారు 2 times వరుసగా. ఆ తర్వాత 2014 నుంచి 2019 ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. అయితే చంద్రబాబు నాయుడు గారి టెన్యూర్లో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కలెక్టర్లు కానీ సెక్రటరీలు కానీ లేదా మండల గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి యంత్రాంగం, అక్కడుండేటువంటి ప్రజాప్రతినిధులు కానీ అక్కడుండేటువంటి లీడర్స్ని కానీ పెద్దగా పట్టించుకోరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే రీతిలో మొత్తం మార్గదర్శకాల ప్రకారమే రూలింగ్ చేస్తారు. ఆ మార్గదర్శకాలకి భిన్నంగా ఏ అధికారి కూడా చేయడానికి సిద్ధంగా ఉండరు అనేది ఒకటైతే, అసలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్తే లెక్క కూడా పెట్టరు అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకి ఇచ్చేటువంటి అమితమైనటువంటి విలువ అని అంటూ ఉంటారు. మినిస్టర్లు సైతం కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్లు పట్టించుకునేటువంటి సిచ్యువేషను ఆయన ప్రభుత్వంలోనే ఉంటుంది. ఆయన అధికారులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది. దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సివిల్ సర్వెంట్లు, అలాగే సివిల్ సర్వెంట్లకు అనుగుణంగా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి అధికార యంత్రాంగం కూడా. దాంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే అది అధికార యంత్రాంగం ప్రభుత్వం, ప్రజాపాలన కాదు, అది పొలిటికల్ రూలింగ్ కాదు అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందుకే ఆయన్ని అడ్మినిస్ట్రేటర్, ఆయన ఒక సిఈఓ లాగా ప్రభుత్వాన్ని నడుపుతుంటారు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. బహుశా ఈ ఫోటోని చూస్తే అదే అనిపిస్తుంది. జనరల్గా ఏంటంటే మినిస్టర్స్ ఉన్నప్పుడు మినిస్టర్స్కి ప్రోటోకాల్ ఇవ్వాలి సివిల్ సర్వెంట్లు. మన రాజ్యాంగంలో లెజిస్లేషన్ వ్యవస్థకి ఉన్నటువంటి గౌరవం దానికి ఉంది, అలాగే ఎడ్యుకేటివ్ సిస్టమ్కి ఉన్నటువంటి గౌరవం దానికే ఉంది. ఏ వ్యవస్థకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆ వ్యవస్థకి రాజ్యాంగం ఇచ్చింది. దానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలి. కానీ దానికి భిన్నంగా వ్యవహరించినట్టు ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో నిజమైతే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకి పెద్దగా విలువ ఇచ్చే యంత్రాంగం ఇవ్వదు అనేటువంటి ఒపీనియన్ నిజము అనిపిస్తుంది ఈ ఫోటో. ఒకవేళ ఇది నిజమైతే, మార్ఫింగ్ కాకపోతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మార్ఫింగ్ చేశారు ఈ ఫోటో అనేది కూడా ఒక అభిప్రాయం, ఒక టాక్ కూడా నడుస్తుంది సోషల్ మీడియాలో. బట్ ఈ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. ఈ ఫోటో దీని మీద మనం సామాన్యంగా తీసుకోవడానికి లేదు. ఒక ఫోటో అనేకమైనటువంటి భావాలని కలిగిస్తుంది. ఈ ఫోటో కనుక సామాన్య ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులకి
వాల్యూ లేదు అనేటువంటి ఒక అభిప్రాయం వెళ్ళిందంటే అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు బలహీనపడేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ ఫోటో అలాగే ఇటుపక్క ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం విడుదల చేసినటువంటి ధృవీకరణ పత్రం ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అనే దానికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఇది ఇలాంటి పరిణామం రావడానికి కారణం ఏంటంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనము అని చెప్పి చెప్తున్నారు. ఈ కారణం ఏంటంటే అధికార యంత్రాంగం వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు, మార్గదర్శకాలను పక్కన పెట్టేశారు, వాళ్ళ సొంత జమానాలాగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపారు. ఇంకా ఆ ఆలోచనల నుంచి బయటికి రావట్లేదు. దాని పరిణామమే ఈ విధమైనటువంటి ఫోటోలో వైరల్ కావటం అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉంది. సో ఈ రెండు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి మారుతుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నాటినటువంటి ఒక అసాంఘికమైనటువంటి బీజాలు లేదంటే వ్యవస్థలను బలహీనపరిచేటువంటి బీజాలు అవి ఇంకా మొలకెత్తేటువంటి అవకాశం ఉంది, దాని పరిణామాలు సమాజం మీద పడేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.